ప్రతి ఫ్రెండ్ గ్రూప్లో ఒక స్పెషల్ ఫ్రెండ్ గాడు ఉంటాడు. ఆడు కారణం లేకుండా ప్రతి చిన్నదానికి ఆడపిల్లలు అలుగుతూ ఉంటాడు. మన తనికెళ్ళ వర్ణి గారిది నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఒక ఫేమస్ కవిత ఉంది. దాని ఇన్స్పిరేషన్ తోటి ఈ ఫ్రెండ్ గాడి మీద ఒక స్పెషల్ తవిక రాశాను. అదే కవిత వినిపిస్తాను, వినండి. ఎద్దులా పెరిగిన వాడి బర్త్డేకి రాత్రి 12ంటికి విష్ చేయలేదని మా ఫ్రెండ్ గాడు ఎందుకో అలిగి చాప ఎక్కాడు. తన కొండముచ్చి ఫేస్ని 10 డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటోలు తీసి మళ్ళీ దాని మీద 50 ఫిల్టర్లు పెట్టి మళ్ళీ దానికి ఆల్ఫా మేల్ మ్యూజిక్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మా ఫ్రెండ్ మేము ఆ పోస్ట్ని లైక్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా ఎందుకో అలిగి చాప ఎక్కాడు. వాట్సాప్ గ్రూప్లో ఎవరి మీద జోకులు వేసినా లోలని రాఫులని పల్లికిలిస్తూ పడి నవ్వే మా ఫ్రెండ్ గాడి మీద ఎవరైనా 2 జోకులు వేసేసరికి సైలెంట్గా వాట్సాప్ గ్రూప్ ఎగ్జిట్ చేశాడు. మా ఫ్రెండ్ గాడు ఎందుకో చాప ఎక్కాడు. నాకు 1,00,000 సమస్యలు ఉన్నాయని తెలిసినా నేను వాడికి చెప్పకుండా ఏదో సంపాదించి దోచేసి దాచేస్తున్నానని నమ్మే నా ఫ్రెండ్ నన్ను అప్పడిగితే నా పరిస్థితి నీకు తెలుసు కదరా అంటే అది కూడా నమ్మకుండా ఎందుకో ఇగో హర్ట్ అయి నా ఫ్రెండ్ గాడు చాప ఎక్కాడు. పని పాఠాలేని మా ఫ్రెండ్ తన టాయిలెట్ సీట్ నుంచి కొన్ని వందల కొద్ది రీల్స్ ఫార్వర్డ్ చేస్తే వాటిని ఎక్నాలెడ్జ్ చేసి ఇమోజీ రియాక్షన్స్ ఇవ్వకపోతే పిల్ల బచ్చాగాళ్ళ మా ఫ్రెండ్ గాడు ఎందుకో అలిగి చాప ఎక్కాడు. ఏదన్నా అమ్మాయికి ప్రపోజ్ చేద్దామంటే లేదు నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయితో దూరంగా ఉండు అని ప్రతి అమ్మాయికి ఇలానే చెప్పే మా ఫ్రెండ్ గాడిని అరే నువ్వు రాఖీ కట్టిన అమ్మాయిని కూడా గాఢంగా ప్రేమిస్తావు, నీ ప్రేమను ఎలారా నమ్మేది అంటే ఆన్సర్ ఇవ్వకుండా రియాక్షన్లో ఎందుకో అలిగి నా ఫ్రెండ్ గాడు చాప ఎక్కాడు. ఏ ట్రిప్ ప్లాన్ చేసినా లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి ట్రిప్ మొత్తం క్యాన్సిల్ చేయించే మా ఫ్రెండ్ వాడికి చెప్పకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళి వస్తే అయినా కూడా ఎందుకో అలిగి మా ఫ్రెండ్ గాడు చాప ఎక్కాడు.